ఓవర్సీస్ మార్కెట్ అంటే ఏదో చన్నీళ్లకు వేడి నీళ్లు తోడు అన్నట్లుండేది. అక్కడి నుంచి కలెక్షన్స్ వస్తే సూపర్ హ్యాపీ, రాకపోయినా ఓకేలే అన్నట్లుండే వాళ్ళు నిర్మాతలు. కానీ ఇప్పుడు అలా కాదు. సినిమా హిట్ రేంజ్ డిసైడ్ చేసే బిజినెస్లు జరుగుతున్నాయి ఇప్పుడు. రానున్న పాన్ ఇండియన్ సినిమాల ఓవర్సీస్ రైట్స్ చూస్తుంటే కళ్ళు బయటలు కమ్మేస్తున్నాయి. హనుమాన్ సంచలనాలు చూశాక ఓవర్సీస్ మార్కెట్ అంచనా వేయడం కూడా కష్టమైపోతోంది. రాజమౌళి, ప్రభాస్ సినిమాలంటే విదేశాల నుంచే 100 కోట్లు వసూలు చేస్తుంటాయి. కానీ వాళ్లు కాకుండా మరే సినిమాకు 5 మిలియన్ కూడా రాలేదు. తాజాగా హనుమాన్ ఆ రేర్ ఫీట్ చేసి చూపించింది. దాంతో స్టార్ హీరోల సినిమాలకు రెక్కలొచ్చేశాయి. మొన్నటికి మొన్న గుంటూరు కారం ఓవర్సీస్ రైట్స్ 20 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు దేవర హక్కులు 27 కోట్లకు కొన్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే బ్రేక్ ఈవెన్ కోసమే $5 మిలియన్ వసూలు చేయాల్సుంటుంది. అలాగే రామ్ చరణ్, శంకర్ గేమ్ చేంజర్ సినిమా ఓవర్సీస్ హక్కులు 22 కోట్లకు అమ్ముడైనట్లుగా ప్రచారం జరుగుతోంది. RRR ఎఫెక్ట్ చరణ్, తారక్ సినిమాలపై కనిపిస్తోంది. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా విశ్వంభర ఓవర్సీస్ రైట్స్ 18 కోట్లకు ఒక ప్రముఖ సంస్థ చేజిక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ ఓజీ రైట్స్ కూడా 17 కోట్లకు అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ బ్రేక్ ఈవెన్ చేరుకోవాలన్నా వాళ్ల కెరీర్లో పాత రికార్డులన్నింటినీ తుడిచేయాల్సుంటుంది. ఈ మధ్యకాలంలో ఓవర్సీస్ మార్కెట్ భారీగా పెరిగిన మాట నిజం. అలాగని భారీ రేట్ పెట్టి కొనేస్తే బ్రేక్ ఈవెన్ కష్టమైపోతుంది. ఓవర్సీస్లో లాభాలు రావడమంటే చిన్న విషయం కాదు. స్టార్ హీరోల సినిమాల టార్గెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త లెక్కలేసుకుని రైట్స్ తీసుకోవడం మంచిది అనేది విశ్లేషకుల అభిప్రాయం. చూడాలిక ఏం జరుగుతుందో.